ఫారెన్ స్టడీస్ అండ్ ఫారెన్ ట్రిప్స్ కి వెళ్ళాలంటే మళ్ళీ బడ్జెట్ ఎక్కువ పెట్టుకోవాలంట, నిజమేనా? ఎస్, రూపీ వాల్యూ మళ్ళీ పడిపోతుంది. అవును, బిజినెస్ న్యూస్ కి సంబంధించి డాలర్ పడిపోయింది, డాలర్ పెరిగింది అని మనం వింటూనే ఉంటాం. అసలు దీని వెనకాల కారణం ఏంటి? రూపీ వాల్యూ మంగళవారం ట్రేడింగ్ లో ఆల్ టైమ్ లోని రికార్డ్ చేసింది. ఒక డాలర్ కు రూపాయి విలువ 84.39కి పడిపోయింది. ఎస్బీఐ రిపోర్ట్స్ ప్రకారం అయితే ట్రంప్ 2.0లో మన రూపీ వాల్యూ ఇంకా పడిపోతుందని, ఫ్యూచర్ లో డాలర్ కు 92 రూపీస్ లోయెస్ట్ వాల్యూకి పడిపోవచ్చని ఫోర్కాస్ట్ చేస్తున్నారు. అసలు రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది? క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిపోవడం, యుఎస్ డాలర్ వైపు మార్కెట్లు ఇంట్రెస్ట్ చూపించడం రూపీ వాల్యూ పడిపోవడానికి మెయిన్ రీజన్స్ అని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సరే, అయినా ఈ రూపాయి వాల్యూ పడిపోతే మనకేమైనా నష్టమా లాభమా? రూపీ వాల్యూ పడిపోవడం వల్ల ఇండియా ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, రూపీ వాల్యూ పడిపోవడం వల్ల డాలర్ యూజ్ చేసుకునే ప్రొడక్ట్స్ కి మనం ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. ఇన్ఫ్లేషన్ పెరిగి మనకు ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఇంపోర్ట్స్ పైన డిపెండ్ అయ్యే వస్తువులపై ఈ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఫోన్స్, ల్యాప్టాప్స్ వంటి ఎలక్ట్రానిక్స్ తో పాటు క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ పై కూడా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ఆటోమేటిక్ గా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. సో ఇంకా మిగతా గూడ్స్ పై కాస్ట్ కూడా పెరుగుతుంది. మనం ఫారెన్ లో చదువుకోవాలన్నా, ఫారెన్ ట్రిప్ వెళ్లాలన్నా ఇంకా ఎక్కువ బడ్జెట్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, బట్ రూపాయి వాల్యూ పడిపోతే బెనిఫిట్ ఎవరికి దానివల్ల? రూపాయి వాల్యూ పడిపోవడం వల్ల ఎన్ఆర్ఐస్ కి, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసేవాడికి మాత్రమే బెనిఫిట్. మన ఇండియన్ రూపీ వాల్యూ పడిపోవడం వల్ల అమెరికా, ఆస్ట్రేలియా వంటి ఫారిన్ కంట్రీస్ లో ఉండే రెసిడెంట్స్ కి ఇండియాలో ఇన్వెస్ట్ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఇండియాకి ఎక్కువ మనీ పంపిస్తారు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీస్ లోనూ ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతాయి. మన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి బాగా డిమాండ్ అవడానికి కారణం కూడా ఎన్ఆర్ఏలే కదా. ఇప్పుడు వీళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది క్రిటికల్ కదా మరి. యుఎస్ లో సంపాదించిన డబ్బుతో ఇక్కడ విల్లాలు, అపార్ట్మెంట్లు కొనడంపై ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక ఎక్స్పోర్ట్స్ విషయంలోనూ ఇంతే. ఎక్స్పోర్ట్ చేసిన ఫండ్స్ కి డాలర్ లో పే చేస్తారు. కాబట్టి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ కి ఇది ప్రాఫిటే. ఫార్మా, ఐటీ, ఆటో, జెమ్స్ అండ్ జ్యువెలరీ ఫీల్డ్స్ వాళ్ళకి రూపీ డిప్రిసియేట్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్ జరుగుతుంది. సరే, నేను ఇక్కడ ఒకసారి చదివాను ఏంటంటే మన రూపీ వాల్యూ పడిపోతే బెనిఫిట్స్ కూడా వస్తున్నాయంట కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్పోర్ట్స్ కి డిమాండ్ పెరుగుతుందని చెప్తున్నారు. మరి ఇది ఎకనామీని బ్యాలెన్స్ చేయదా? నో, ఎందుకంటే మన భారత్ కు ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్సే ఎక్కువ. 2023లో ఇంపోర్ట్స్ $850.64 బిలియన్ ఉంటే ఎక్స్పోర్ట్స్ $776.68 బిలియన్ గానే ఉంది. కేంద్రం సైతం అందుకే కొంతకాలంగా ఎక్స్పోర్ట్స్ ని పెంచి ఇంపోర్ట్స్ ని తగ్గించే ఎఫర్ట్ చేస్తోంది. 2021లో 49.13%, 2022లో 17.96% పెరిగిన ఇంపోర్ట్స్ 2023లో 5.23% తగ్గాయి. ఓకే, అయితే ఇండియా ఫారెన్ కరెన్సీలో అప్పు తీసుకున్నప్పుడు అది రీపే చేసేటప్పుడు మళ్ళీ వాళ్ళకి బర్డెన్ పెరుగుతుందిగా? అయితే పడుతుంది. ఎందుకంటే తీసుకున్న అప్పు తిరిగి పే చేయడానికి ఆ కరెన్సీ విలువ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల కేంద్రంపై బర్డెన్ పడుతుంది. రూపీ డిప్రిసియేషన్ తో ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ ఏర్పడే అవకాశం ఉండడం వల్ల ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించరు. ఇప్పుడు దీని అంతటికి సొల్యూషన్ అయితే ఏముంటుంది? రూపీ వాల్యూ పడిపోవడం అనేది మనకు కొత్త ఏం కాదు. ఇన్ఫాక్ట్ ప్రతి కంట్రీ కరెన్సీ కూడా ఇలా ఫ్లక్చుయేషన్ ని ఫేస్ చేస్తూనే ఉంటుంది. మన ఇండియా కూడా ఇలాంటి ఛాలెంజెస్ ని గతంలోనూ ఎన్నో ఎదుర్కొంది. ఇప్పుడు డిప్రిషియేట్ అయిన రూపీ వాల్యూ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఎప్రిషియేట్ అవుతుంది. బట్ మార్కెట్ పర్ఫార్మెన్స్ బట్టి నేచురల్ గా రూపీ వాల్యూ గ్రో అవడం వేరు, కేంద్రం చర్యలు చేపట్టి వాల్యూని మరింత స్ట్రెంగ్థెన్ చేయడం వేరు. సో ఇప్పటికే రూపీ వాల్యూ సెట్ చేసేందుకు ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్న సెంటర్ దీనిపై మరింత ఫోకస్ చేసి రూపీ వాల్యూని పెంచేందుకు ఇంకా ఎక్కువ మెజర్స్ తీసుకోవాలని, అందుకు తగినట్లు డెసిషన్స్ తీసుకోవాలని ఎక్స్పర్ట్స్ రికమెండ్ చేస్తున్నారు.